హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక్ టెక్ తెలుగు. ఈరోజు మనకి ఇది మొబైల్ని హీట్ చేసే బ్లోయర్. ఇది మనకి రిపేర్కి వచ్చింది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం. చూడండి, ఓపెన్ చేస్తానే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు దీంట్లో ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం. మొదట మనము ఈ పవర్ కేబుల్ చూసుకోవాలి. ఈ పవర్ కేబుల్ చెక్ చేసుకోవాలి. ఈ కేబుల్ ప్రాబ్లం ఉన్నా మనకి పని చేయాలి. ఓకే అండి, పవర్ కేబుల్ అయితే బాగుంది. ఇప్పుడు పవర్ కేబుల్ కాకుండా లోపల ఇంకా ఏమేమి పార్ట్స్ ఉంటాయో అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఒక ఫ్యూజ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఒక ఫ్యూజ్ ఉంటుంది, ఇది హీట్ అయ్యే బ్లోయర్ ఒకటి ఉంటుంది, ఒక సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఈ మూడిట్లోనే మనకి దీంట్లో కానీ బోర్డులో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇది డిజిటల్ మీటర్. ఈ మీటర్లో ఈ ఫ్యూజ్ని ఒకదానికొకటి టచ్ చేస్తే దీంట్లో ఇండికేషన్ వస్తుంది. చూడండి, వచ్చిందా? అంటే ఫ్యూజ్ అనేది బాగుంది. మళ్ళీ ఎట్లుండేది అట్లే తీసి అట్లే పెట్టేయాలి. ఇప్పుడు ఈ బోర్డులో ఫాల్ట్ ఉంటుంది. ఈ బోర్డుని ఓపెన్ చేసుకోవాలి. ఈ బోర్డు ఓపెన్ చేయాలంటే ఈ కంట్రోల్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. కంట్రోల్స్ ఓపెన్ చేస్తే కంట్రోల్స్ తీస్తే బ్లోయర్ ఉంటుంది. ఈ వాచర్లు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బోర్డు అనేది ఓపెన్ అయిపోతుంది. అదిగో చూడండి, వచ్చేసింది కదా బోర్డు. ఇప్పుడు మనకి దీంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చెక్ చేసుకోవాలి. చూడండి, బోర్డు ఇలా ఉంటుంది. బోర్డు చూడండి, ఈ కనెక్షన్ చూస్తే ఈ కనెక్షన్ నుంచి బోర్డుకి వస్తుంది. ఈ బోర్డు నుంచి మనకి ఎట్లా సప్లై పోతుంది ఏమైనా అంతా ఉంటుంది. ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టర్స్ చెక్ చేద్దాం. చూడండి, రెసిస్టర్స్కి కంటిన్యూటీ రావడం లేదు, అంటే రెసిస్టర్ పోయింది అని. ఈ రెసిస్టర్ తీసి కొత్త రెసిస్టర్ వేస్తే ఇది సెట్ అనేది రెడీ అవుతుంది. సాల్డరింగ్ స్టిక్ దీంతోనే తీయాలి. ఇదిగో చూడండి, ఇదే రెసిస్టర్. ఈ రెసిస్టర్ కొత్తది వేస్తే సెట్ ఓకే అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు చెక్ చేసి ఆన్ చేద్దాం. సేమ్ వాచ్లు ఎట్లుండేటి అట్లా వేయాలి. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే ఇది పని చేస్తుందా లేదా అని మనకు తెలిసిపోతుంది. ఓకే, సక్సెస్. ఇంకా ఇది రెడీ బిగించేసి కస్టమర్కి ఫోన్ చేసి కస్టమర్కి చేయాల్సిందే. ఇలాంటివి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.